ఆస్తంతా పంచుకొని చిన్నకున్నాడు తన తండ్రిని విడిచి వెళ్ళిపోయాడు. ఏం బాగుంటుందని చెప్పండి, అన్ని నష్టపోయాడు, దెబ్బతిన్నాడు, వ్యసనాలు పాలయ్యాడు, లోపల అనేక రకాల అలవాట్లు సహవాసాలు చేసుకుని తన ఉన్నదంతా పాటు చేసుకున్నాడు. తిరిగి మన ఎక్కడికి రావాల్సి వచ్చింది? గమనించాలి వాక్యం. అందుకని ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులు మనం విడిచిపెట్టేవారికి ఉండకూడదు. మూడు అంశాలు నేను మాట్లాడాను. ఆత్మీయ తల్లిదండ్రులను మనం విడిచిపెట్టకూడదు. మొదటి ఎవరు విడిచిపెట్టకూడదు? దేవుడు విడిచిపెట్టకూడదు. రెండవది జన్మనిచ్చిన తల్లిదండ్రులు విడిచిపెట్టకూడదు. మూడవది ఆత్మీయ తల్లిదండ్రులు సేవకులు ఎవరైతే మనకు ఉన్నారో, ఆత్మీయ జీవితం సగం మనం పెంచుతున్నారు, నిరంతరం కూడా మన పేరు ప్రార్థన చేస్తున్నారు, మన కొరకు ప్రయాసపడి కష్టపడి మన కోసం మరి మంచిగా ముందుకు సాగిస్తున్నారు, అటువంటి ఆత్మీయ తల్లిదండ్రులు కూడా మనం మర్చిపోకూడదు. లేఖనాలు పౌలు గారి సంగతి పొద్దున చెప్పాను. పౌలు గారు ఎంతో చక్కగా నమ్మకంగా మరి ఎవరికి ఒక ఆత్మీయ బిడ్డను పెంచితే, ఎవరతను? దేమ అనే వ్యక్తిని పెంచితే అతను లోకాన్ని స్నేహించి ఎక్కడికి వెళ్ళిపోయాడు? లోకంలో స్నేహం చేసి లోక సహవాసాలు అలవాటు చేసుకొని